హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు గురవేల స్వామి పూజ పార్ట్ 2 వీడియో తెస్తున్నా. ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు గురవేల స్వామి పూజ పార్ట్ 1 వీడియో వదిలే కదా, తర్వాత భాగం ఈ వీడియోలో వస్తుంది. చూసి ఆనందించండి ఫ్రెండ్స్. చూడండి, గురవేల స్వామి పూజకు ఎంతమంది జనం వచ్చారో. అబ్బో, ఇసుక వేస్తే రాలనంత జనం కూడా వచ్చారు. చూడండి, ఇంత జనం కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చాలా చక్కగా కూర్చొని ఈ గురవేల స్వామి ప్రదర్శనను చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా పల్లెటూరు గ్రామంలో ఇలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కొండ మీద ఉన్నటువంటి శ్రీ శ్రీ శ్రీనివాసుల నాయన గారు ఆశీర్వాదంతో ఇదంతా జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క ప్రోగ్రాం మా ఊరి గ్రామం కొండపైన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ శ్రీనివాసుల నాయన గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మా ఊరు పూర్తిగా మారిపోయింది. అన్నీ ఏవైనా కానీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి మా ఊర్లోన. ఒక సంవత్సరం పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు తర్వాత పార్కు కానీ, తర్వాత కోనేరు కానీ, నవగ్రహాలు కానీ, శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ట, అఖండ దీపం ప్రతిష్ట, ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా కొత్త పద్ధతులు మా ఊరికి తీసుకొస్తున్నారు. కొండ మీద శ్రీ శ్రీ శ్రీనివాసుల నాయన గారు, ఆయనకు మా ఊరు గ్రామం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఆయనకు ఏమి చేసినా మేము రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఒక మారుమూరు గ్రామమైనటువంటి బినిగేరి గ్రామాన్ని ఇంత అభివృద్ధి చెందిస్తున్నారంటే ఆయనకు మా ఊరు తరపున చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా చాలా కృతజ్ఞతలు నాయన గారు మీకు నా తరపున కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని గ్రామాలను వదిలిపెట్టి మా గ్రామానికే వచ్చారంటే మాకు మీకు ఏదో ఒక రుణం ఉండే ఉంటుంది. ఆ రుణాన్ని మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ చాలా రూములు కట్టించారు దాతలు కానీ, శ్రీనివాసుల నాయన గారు. అలాగే ఒక పెద్ద హాల్ ఉంది. ఇప్పుడు ఇది ఒక డ్రామా నాటకాలు కానీ ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ జరగడానికి హాల్గా ఉంటుంది ఇది ఇప్పుడు జరిగే ప్రోగ్రాము. అలాగే ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోశాలకు ఎవరైనా గడ్డి కానీ దాతలు ముందుకు రావాలి. అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పటికీ ఉంటుంది. కొత్త వాళ్ళకు కానీ పాత వాళ్ళకు కానీ ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, మా దేవాలయాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ శ్రీ శ్రీ పంచలింగేశ్వర స్వామి పంచలింగాలు ఒక గుహలో వెలిసి తీరడం జరిగింది. ఇటువంటి దేవాలయాన్ని సందర్శించడం మీ అదృష్టం. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ భోజన వసతి ఎనీ టైం ఉంటుంది. 24 అవర్స్ 24 గంటలు మీరు భోజనం ఇక్కడ చేయగలరు. అలాగే ఇక్కడ చక్కటి వాతావరణం, పల్లెటూరు వాతావరణం, మంచి ప్రజలు, మంచిగా ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్, ఖచ్చితంగా ఇంకా మీకు ముందు పల్లెటూరు వీడియోస్ అందిస్తూనే ఉంటాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రోగ్రాం వచ్చేసి గురవేల స్వామి పూజ ప్రోగ్రాం వచ్చేసి మా ఊరు గ్రామం అయినటువంటి చాకలి నాగరాజన్న గారు, అలాగే చాకలి వీరేశన్న గారు, అలాగే తలారి సూరన్న గారు ఈ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగింది. అంటే గురవేల స్వామి పూజా కార్యక్రమానికి ఎటువంటి ఖర్చు అయినా వీళ్ళే భరిస్తారు. వాళ్ళ భోజనం ఖర్చు కానీ, ఈ పూజా కార్యక్రమం ఖర్చు కానీ, ఆ స్వామి వాళ్ళకు ఏదైనా కార్యక్రమాలు పూజలు కానీ ఈ అన్న వాళ్ళే చూసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్న వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇంత సంబరం జరుగుతుందంటే ఈ అన్న వాళ్ళ కృషి కూడా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్ యూ నాగరాజ్ అన్న, వీరేష్ అన్న, సూర్యన్న, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అన్న. మీ వల్ల ఇంతమంది జనం చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ సంబరాన్ని మన ఊరికి తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నాగరాజ్ అన్న.
జగదీశనే జయతు జయతు జగదీశనే మంగళాని దేవగే శ్రీ పంచలింగేశ్వరే
చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో గురవయ్యల కోలాటం ఎలా జరుగుతుందో చాలా సంబరంగా చేస్తున్నారు గురవయ్య సాములు. చూడండి. Come on!
ఆరాటం చూడండి. మామా మామా దుమ్మమా మామా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గురువేల స్వామి వారికి స్వామి పైలోకి వచ్చినాడు. వాళ్ళు ఎలా స్వామివారి పైలోకి వస్తే ఎలా ప్రవర్తిస్తారో మీకు ఇప్పుడు చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, జనం మధ్యలోకి వెళ్ళి వాళ్ళు అలా చేస్తున్నారు. ఎందుకంటే అంతా స్వామి చేపిస్తూ ఉంటాడో. వాళ్ళకి స్వామి వచ్చినప్పుడు ఏమీ అసలు గుర్తకుండదు, ఏమీ తెలియదు, ఏం చేస్తామనేది కూడా వాళ్ళకే తెలియదు. స్వామి వాళ్ళకు ఎలా చేస్తున్నారో చూడండి. చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రోగ్రాము. చూసి తిలకించండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చేస్తూనే వస్తున్నారు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. గ్రామ ప్రజలను కూడా అడిగి, కొత్త వాళ్ళని పాత వాళ్ళని చాలామందిని అడిగాను నేను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కండక్ట్ చేయరు. మీ ఊరు స్వామి చాలా మంచి వ్యక్తి, ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాడు అంటే చాలా గొప్ప వ్యక్తి అనే అర్థము. ఎందుకంటే ఎవరి వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ సాధ్యం కాదు. మీ శ్రీనివాసులు నాయన గారు చేస్తున్నారంటే మీరు చాలా, మీ గ్రామం వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులని చెప్తున్నారు గ్రామ ప్రజలు. ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అంటే అంత ఆషామాష పని కాదు. అందుకని మరొకసారి శ్రీ శ్రీనివాసులు నాయన గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా తరపున, మా గ్రామం తరపున. ఎందుకంటే ఒక చిన్న ఇంట్లో ఏదైనా చేసుకోవాలంటే చేసుకోలేము. అటువంటిది 5 రోజులు మాకు శివరాత్రి అంటేనే తెలియదు. అలాంటప్పుడు మాకు శివరాత్రి 5 రోజుల పండుగను చేసి తెచ్చిపెట్టినాడు శ్రీనివాసులు నాయన గారు. ఎందుకంటే అసలుకు మాకు శివరాత్రి అంటే గుగ్గులు చేసుకోవడము అంతే, ఇంకా ఏం తెలియదు మాకు. అలాంటిది ఇటువంటి పండుగను మా ముందరికి తెచ్చాడు కాబట్టి చాలా చాలా థ్యాంక్ యూ నాన్నగారు. ఫ్రెండ్స్, శ్రీనివాసులు నాయన గారు ఒక్క పూజా కార్యక్రమాలే కాదు, క్రీడా కార్యక్రమాలు కూడా ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము మొదటి సంవత్సరం వెళ్ళినప్పుడు నాయనగారు ఇలా మేము కబడ్డీ పోటీలు పెడతామంటే, సరేలేరా మీరు పెడతామంటారు కదా పెట్టండి నేనున్నా అని మాకు ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. మేము ప్రతి సంవత్సరం కబడ్డీ టోర్నమెంటు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము నాన్నగారి ఆధ్వర్యంలో. అలాగే ఎద్దుల దూలాలు కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాం ఏదైనా సరే మీరు చేయండిరా, మీరు చేయండి, మన గ్రామానికే కదా. చాలామంది మెచ్చుకుంటారు మనల్ని. బాగా ఆడుకోవాలి, బాగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, బాగా ఆరోగ్యము అని మాకు చెప్తూనే మమ్మల్ని సహకరిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి నాయనగారు కానీ స్వామి గారు కానీ ఎటువంటి గ్రామంలో ఉన్నా కూడా ఆ ఊరు సుఖ సంతోషాలతో ఉంటుందని నా నమ్మకం. నమ్మకమే కాదు, గ్యారెంటీ ఉంటుందని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంత మంచి కోరుకునే వ్యక్తి ఒక ఊర్లో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక గ్రామంలో కానీ ఎక్కడున్నా ఆ ఊరు చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ ఇంకా మీకు ముందు ముందు అందిస్తూనే ఉంటాను. అవి తినరా అన్న సామాన్? తింటారో తిరిగి మనకే పెడతారు, వాళ్ళు తింటారు. తినరా? పాలోడు దాతుంటారు కదా. వాళ్ళే ఇంటికాడ చూస్తుంటారు, సామాన్లు ఎవరు చూస్తారు?
తెస్తామన్న ఒకటేసారి ఒకటి తనంటే ప్రారంభిస్తే 2, 3 అట్లా. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసినాము. చూడండి, ఫైనల్గా అయిపోయిన తర్వాత స్వామి అందరికీ మొక్కలు కడిగి చేస్తున్నాడు పూజ. చిన్న స్వామి అయిపోయింది ఆ పూజ. చిన్న స్వామి చూడండి, పెద్ద స్వామిని ఆటాడిస్తున్నాడు. చూడండి, వాడు పెద్ద మనిషి అన్నాడు. పెద్ద మనిషి వాడు. మైండ్ సూర్యన్న ఫ్రెండ్స్, గురువాయిల పూజా కార్యక్రమం, స్వామివారి పూజా కార్యక్రమం అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, పూజ అయిపోయిన వెంటనే స్వామివారి ప్రసాదం అందరి భక్తులకు పంచుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.